హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, మన జవహర్ నగర్ అనమాట. నేనైతే అనుకున్నానండి, నాకు దసరా వరకు అయిపోతుందేమో, ఇళ్ళలో పోతామేమో అనుకున్నా. కానీ మళ్ళీ ఇంకో అప్డేట్ తెలిసినాక నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదండి. ఏందో ఏమో మనకు పట్ట ఇచ్చిన రోజేమో ఆ టైం ఏంటో కానీ దేవుడా, ఎప్పుడు ఇండ్లలో పోతామో ఏమో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి వాటర్ గురించి, కరెంటు గురించి మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎక్కడెక్కడ తిరిగినామో. మాకైతే అసలు మాకు ఛార్జీలకే మస్తు అవుతున్నాయండి. నమ్ముతారో నమ్మరో, ఛార్జీలకి తిరగడానికి అబ్బాబ్బాబ్బా నాకైతే తలకాయ వస్తుందండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? నా అన్నీ వచ్చేసాయి అన్నమాట. కానీ ఒక జవహర్ నగర్దే కాదండి, ప్రతి ఒక్క వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అబ్బా నిజంగా అండి, నాకైతే చాలా చాలా తలనొప్పి ఉందండి. నాకైతే అసలు అయిపోతుందిరా దసరా వరకు వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. కానీ అది ఒక్కటే కాదండి, ఇంకా మనకి డ్రైనేజ్ అది ఉన్నది కదా, దాని ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం అది కూడా దానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉందంట. దానికి ఒక లెటర్ ఇవ్వాల. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే అసలు నాకైతే పిచ్చి లేస్తుంది, ఏడుపు వస్తుంది. నేను అటు ఇటు తిరగలేక మాకైతే అసలు ఛార్జీలు బాగా అవుతున్నాయండి. మాకైతే అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. నాకైతే కిరాయిలనే తప్పుతేరా దేవుడా అనేసి అనుకున్నాను. నేను చెప్పాను కదా మొన్న రూమ్ కాల్ చేస్తాను, అది కూడా నేను తర్వాత చెప్తానండి. నాకు నా పరిస్థితి ఎంత ఇదిగా ఉందని తర్వాత చెప్తాను మీకు. కానీ నాకైతే చాలా ఇబ్బంది అయిందండి. అది ఎందుకంటే మేడం నోటి విన్నాను అనమాట. నేను అసలు నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎంతగానం తిరగాలి, ఎట్లా చేయాలి, ఏ టైం పడితే ఆ టైం కురకాల్సి వస్తుందండి. మేమైతే అసలు నేనే కాదండి, నాతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక ఒకరికొకరు ఫోన్లు చేసుకొని మనం వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మేము ఐదుగురు మాత్రం మస్తు కష్టపడుతున్నామండి. ప్రతి దానికి కూడా ఫోన్లు చేసుకొని ఫలానా కాడికి వెళ్ళాలి, ఫలానా కాడ మేడమ్స్ ఫోన్లు, అవందరి ఫోన్లు మా దగ్గర ఉన్నాయి కదా. ఇక ఏది కావాలన్నా కూడా సార్లతో ఫోన్లు చేయించుకుంటున్నాం. ఎట్లా పోవాలనేసి కూడా అడుగుతున్నాం సార్లని. సార్ ఎట్లయితుంది, ఏం కథ, ఏం చేయాలి, ఏంటి సార్ మరి ఇంకెప్పుడైతే ఎన్ని రోజులు అయిపోతుంది, అవన్నీ అయితే కనుక్కోలేక నాకైతే యాస్టకు వస్తుంది. అయిపోతాయమ్మా, అవన్నీ పైనుంచి ఆర్డర్స్ కదా, అవన్నీ కావాలి, అది ఇది అని అన్నారండి. మేమైతే తిరగలేక యాస్ట్ వస్తుంది మాకైతే. కానీ ఇంకొకటండి, మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే, మన ఆధార్ కార్డులు కూడా జవహర్ నగర్కే మార్పించుకోవాలంట. ఒక ఆధార్ కార్డే కాదు, ప్రతి ఒక్కటి మనం మార్పించుకోవాల్సిందే. వాటికి మనకి కరెంటు జీరో బ్యాలెన్స్ రావాలంటే ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోవాలంట అండి. ఎందుకంటే నాకు నిన్ననే తెలిసింది, మేడం చెప్పారనమాట. అందుకని మీకు కూడా చెప్తున్నా. ఇక మేము కూడా చేయించుకోవాలి. ఇంక అందరు చేయించుకుంటే మంచిది కదా. ఖాళీగా ఉన్నప్పుడే అందరు వెళ్ళి జవహర్ నగర్లోది మన ఆధార్ కార్డు ఒకటి, ముఖ్యమైన ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేటు, ముఖ్యమైన మెయిన్ ముందైతే చేయించుకొని పెట్టుకుంటే చాలా మంచిది అంటారు మేడము. ఎందుకంటే కరెంటు కూడా జీరో బ్యాలెన్స్ రావాలి కదా మనకి. మళ్ళీ ఇంకొకటి అండి, నేను ఆ రోజు చెప్పాను కదా అందరికీ, ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, ఇప్పుడే తొందరపడి మాత్రం జీరో బ్యాలెన్స్ మాత్రం రెంట్ ఉన్న దాంట్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే నాకు దేవుడు ఎలా ఉన్నాడో మీకు చెప్తానండి. నాకైతే ప్రతి దానికి ఆ భగవంతుడు నా దగ్గర అయితే ఖచ్చితంగా ఉన్నాడు. నా కుటుంబానికి ఎప్పుడు ఆ భగవంతుడు మేలే చేస్తానండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను జీరో బ్యాలెన్స్ రెంట్కున్న కాడ జీరో బ్యాలెన్స్ కార్డ్ అయితే ఆల్రెడీ నేను పెట్టి ఫస్ట్ పోయి నేనే పెట్టొచ్చిన జీరో బ్యాలెన్స్. ఈ కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని చెప్పేసి జీరో బ్యాలెన్స్ నేను ఫస్ట్ పెట్టొచ్చిన. అదేందో ఏమో కానీ నాకంటే పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది జీరో బ్యాలెన్స్, కానీ నాకు మాత్రం రాలేదండి. నేను అనుకున్నా, ఏంటి భగవంతుడా నాకు ఇట్లా జరుగుతుంది ఏంది నాకు అని మస్తు బాధపడ్డా. కానీ నాకు నిజం తెలిసినాక భగవంతుడికి మాత్రం నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఎందుకంటే నేను మా ఇంటి ముందు కరెంటు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని అడిగి చూసిన.
ఏంటన్నా మాకు ఇంకా ఇట్లా జీరో బ్యాలెన్స్